విరిగిపోయిన దాన్ని లోకం కోరుకోదు, విరగకపోతే నువ్వు కోరుకోవు. నువ్వు ఒకరిని చేత పట్టాలంటే ముందు వాడు విరిగిపోవాలి. నువ్వు ఒక వ్యక్తిని చేత పట్టాలంటే ముందు ఆమె విరిగిపోవాలి. యాకోబుని దేవుడు ప్రేమించాడు, అందుకే పని కట్టుకుని ఎబ్బోకు రేవు దగ్గర ఒంటరిని చేసి తుంటి మీదని విరగొట్టి ఆశీర్వదించాడు. తెలుసు కదా, తెలుసా లేదా? మోషే 40 సంవత్సరాల పిల్ల మహా పెలుసుగా ఉన్నాడు. అబ్బో చాలా స్పీడ్గా ఉన్నావు నాయనా, ఇంత ఫోర్స్గా ఉంటే కుదరదు నాన్న, నువ్వు అర్జెంటుగా ఐగుప్తు నుంచి బయట రమ్మని మిద్యాన్ని తీసుకెళ్ళి మామగారింట ఉంచి ఇల్లరికం పంపించి 40 రోజులు అగసాట్ల మారి జీవిత అనుభవాలన్నీ నేర్పి ఎర్రగొట్టాడు. చివరికి రానాయన వాళ్ళని బయటికి తెద్దు కానీ నేను పనికి రానన్నాడు. 40 ఏళ్ల వయసులోనేమో నన్ను చూడండి అని ముందుకు వచ్చినోడు 80 ఏళ్ల ప్రాయానికి వచ్చేటప్పటికి దేవుడే డైరెక్ట్గా పిలుస్తుంటే 40 ఏళ్ల ప్రాయంలో దేవుడు పిలవలా, మోషేనే పరిగెత్తాడు. ఇప్పుడు 80కి వచ్చినప్పుడు దేవుడే పిలుస్తుంటే నా వల్ల కాదు నాయన, నేను బాగలేను నాయన, నాకు మాటలు రావు నాయన, నాకు చేత కాదు నాయన. అరే 40లో మహా స్పీడ్గా ఉరికితివి, దేవుడు పిలవకుండానే పరిగెత్తితివి, ఇప్పుడు దేవుడు పిలుస్తుంటేనేమో అయిపోయింది నాయన. ఈ డైలాగు ఆ నోట నుంచి రప్పియడానికి 40 ఏళ్ళ కాలం పట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటైతే నిజం, దేవుడు నిన్ను నన్ను కోరుకున్నాడు కనుక నీ హృదయం మామూలుగా బద్దలు కాకపోతే ఎలా బద్దలు చేయాలో ఆయనకి తెలుసు, చేస్తాడు. ఇంకేం బద్దలు చేస్తాడులే నాయన, బద్దలైపోయి చాలా కాలమైందంటారా? ఏమో ఎవరికైనా ఇంకా హృదయం విరిగిన అనుభవంలోకి రాకపోతే తెప్పిస్తాడు, అంతే, అనుమానం లేదు. మనందరినీ అలాంటి అనుభవంలోకి తీసుకొని రావడానికి, ఆ విరిగిన నలిగిన అనుభవంలోకి తీసుకొని రావడానికే దేవుడు శ్రమల్ని వాడుకుంటాడు. సుఖాలు, భోగాలు, ఆనందాలు, సంతోషాలు, సంభ్రమాలు, సంబరాలు దీన్ని ఇంకా కఠినపరుస్తాయి. శ్రమలు, వ్యతలు, వేదనలు, కృంగుబాట్లు, నలుగుడు దీన్ని బద్దలు చేస్తుంది. మీకేది కావాలి చెప్పండి? హృదయం కఠినపరచబడటం కావాలా, నలిగిపోవటం కావాలా? నాకు అవన్నీ వద్దయ్యా, నాకు విరిగి నలిగిన మనసు వద్దయ్యా, నాకు బాధలు కూడా వద్దయ్యా, నా గుండె గట్టిగా ఉంటే అంతే చాలంటావా? వద్దయ్యా, ఎన్ని బాధలైనా పర్వాలా, నా హృదయం అంటే ఈ గుండె కాదుండే హృదయం నలగాల్సిందే అంటావా? చెప్పు, నాకు నలిగిన హృదయమే కావాలి, విరిగిన హృదయం కావాలంటే చేయొద్దు. చెప్పు. విరిగి నలిగిన మనసు ఎంతో ఇష్టమని, వినయము కలిగిన మనసు ఎంతో శ్రేష్టమని, విరిగి నలిగిన మనసు ఇష్టమని, వినయము కలిగిన హృదయం ఎంతో శ్రేష్టమని తెలిపినవాడు నా దేవుడు ఎంతో సాత్వికుడు, తెలిపినవాడు నా యేసుడు అతడే పూజార్హుడు. విరిగి నలిగిన మనసు ఎంతో ఇష్టమని, వినయము కలిగిన హృదయం ఎంతో శ్రేష్టమని. దేవునికి మహిమ. ఎందుకన్నా పనిగట్టుకొని విరగొడతాడంటున్నావు? ఎందుకన్నా పనిగట్టుకొని విరగొడతాడంటున్నావు అని అడగండి. అడిగారా? అడగలేదా? అడిగిందాక నేను చెప్పను, అడగండి. ఎందుకంటే నీకు తెలియకుండా నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నన్ను నీకు ఇష్టమైన దానిగా, ఇష్టమైన దానిగా నీ చిత్తం చేసేదానిగా
నిజంగా ఆశీర్వదించబడిన వానిగా, ఆశీర్వదించబడిన దానిగా నన్ను చేయమని నువ్వు అడుగుతున్నావు దేవుణ్ణి. నన్ను ఆశీర్వదించమని అడుగుతున్నావు. ఎక్కడ యబ్బోకు రేవు దాటించిన తర్వాత యాకోబు కూర్చొని ఒంటరిగా అయ్యి దేవుణ్ణి అడిగాడే, నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీనని. అట్లా అడుగుతున్నావు నువ్వు, నన్ను బ్లెస్ చేయి, నన్ను దీవించని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడిచ్చేటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదమును పొందగోరుతున్నావు. శాశ్వత శోభాతిశయముగాను తరతరములకు సంతోష కారణముగాను నిన్ను చేసేదని అన్నాడు కదా. అలాంటి ఆశీర్వాదాన్ని దేవుని నుండి నువ్వు ఆశిస్తున్నావు. నన్ను బ్లెస్ చేయమని అడుగుతున్నావు. తప్పకుండా నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అయితే నువ్వు అడిగావు, దేవుడు దాన్ని సీరియస్గా తీసుకున్నాడు. అందుకే ఇప్పుడు విరగొట్టడం మొదలుపెట్టాడు. ఆశీర్వదించమంటే విరగొడతావా? నేను ఏ నొప్పి లేకుండా చేయమని అడుగుతున్నా ప్రభా, విరగొట్టమని కాదయ్యా అంటే అట్లాంటి ఆశీర్వాదం నా దగ్గర లేదంట. నిన్ను శాశ్వత శోభాతిశయంగా చేయాలంటే, తరతరములకు సంతోషకారణంగా చేయాలంటే తప్పనిసరిగా నేను నీ మీద పని చేయాలంటాడు. ఏం పని ప్రభా అంటే నిన్ను విరగొట్టే పని అంటాడు. డౌటే లేదు, చాలా క్లియర్గా ఉన్నాను నేను ఈ మాటలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒట్టి శిల వెళ్ళి శిల్పి దగ్గర నన్ను ఆశీర్వదించవా శిల్పి గారు అంటే శిల్పి ఏం చేస్తాడు? ఓ తప్పకుండా అని వెంటనే మార్కర్ తెచ్చి గీయటం మొదలు పెడతాడు. తర్వాత ఏం చేస్తాడు? సుత్యా ఉల్లి తీసుకొని ఇక బాధటం మొదలు పెడతాడు. ఇప్పుడు శిల ఏమంటుంది? అయ్యా ఆశీర్వదించమంటే ఏంది బాబా, రోజు పని కట్టుకొని క్యారేజీ అలా తీసుకొచ్చి మరి తిని మరి కొడతావు, రోజు నన్ను గాయపరుస్తూనే ఉన్నావు, నువ్వు రోజు నన్ను కొడతానే ఉన్నావు, ఎందుకు అంటే శిల్పి ఏమంటాడు తెలుసా? చెక్కుతా, నువ్వేగా నన్ను ఆశీర్వదించమన్నావు, నన్ను దీవెనకరంగా చేయమన్నావుగా, నన్ను శోభాతిశయంగా చేయమన్నావుగా, అనేకులు నన్ను చూచి సంతోషించినట్లు చేయమన్నావుగా. నోరు మూసుకో. చాలా బాధ కలుగుతుంది. బాధను ఓర్వకపోతే మరి నా ఆశీర్వాదాన్ని నువ్వు పొందలేవు. ప్రైజ్ ది లార్డ్. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు, దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు, శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు, నువ్వు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. స్తోత్రం. నీకు తెలుసుగా, మస్తు సార్లు పాడుకున్నాం. అందుకే ఈ పదాలన్నీ పెట్టింది ఆ పాటలో. నిన్ను దీవించాడు గనుకనే, ఆశీర్వదించాడు గనుకనే, అనేకులకు దీవెనకరంగా చేయాలనుకున్నాడు గనుకనే, అందరినీ చేసినట్టు కాదు, స్పెషల్గా నీ విషయంలో జోక్యం చేసుకొని ఆయన డీల్ చేస్తున్నాడు నీ సంగతిని. అది విషయం. నాకేం స్పెషల్ ఆశీర్వాదాలు ఏం వద్దు ప్రభా, గుంపులో గ్లోరీ, నలుగురిలో నతనీయులు అంటే నీ జోలికి రాడు. మళ్ళీ చెప్పేదా? గుంపులో నేను ఒకడిగా ఉండాలనుకుంటున్నాను, నలుగురిలో నేను కూడా ఒకదానిగా ఉండాలనుకుంటున్నాను అంటే నీ జోలికి రాడు. ఇక లోకం ఎట్లా ఉందో నువ్వు కూడా అంతే ఉంటావు. లేదు లేదు లేదు, ఇహ పర ఆశీర్వాదములు నాకు కావాలని యాకోబు అడిగినట్టుగా నువ్వు అడిగినట్లయితే, అందరిలో నేను ఒకటిగా ఉండాలనుకుంటున్నానని యాకోబుని టచ్ చేసేవాడు కాదు. కానీ కాదు, ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని పొందగోరి దేవుని పట్టుకున్నాడు. దేవుడు ఇచ్చాడా లేదా? నేను అబ్రహాము దేవుడను, అబ్బా, తరతరములకు సంతోష కారణంగా శాశ్వత శోభాతిశయముగా. ఆ పెద్ద ఆయన పోయి ఎన్ని సంవత్సరాలు అయింది? 1000 సంవత్సరాలు అయింది యాకోబు అనేవాడు పోయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా అతని పేరు మోగుతానే ఉంది. ఇక్కడ మోగిద్దే,
రేపు నిత్యత్వంలో కూడా ఆ పేరు మోగుతానే ఉంటుంది. అది దేవుని బ్లెస్సింగ్, శాశ్వత శోభాతిశయం అంటే అది.